న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్జీఆర్ ఆయన మాట్లాడుతూ 4,498 కోట్ల రూపాయలు ట్రూ అప్ భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వం భరిస్తుందని, విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సుపరిపాలన అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని ప్రథమ లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోందని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా విద్యుత్ రంగం తీవ్ర ఆర్థిక ఒత్తిడులు, గందరగోళ పరిస్థితులను ఎదుర్కొందని విమర్శించారు. విద్యుత్ అనేది రాజకీయ అస్త్రం కాదని, ప్రజల జీవితాలతో ముడిపడిన అత్యంత కీలక మౌలిక రంగమని అన్నారు. 2019లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపారని గుర్తుచేశారు. అయితే జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సుమారు 32,000 కోట్ల రూపాయలు భారం ప్రజలపై మోపారని, విద్యుత్ కోతలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. అందరికీ నమస్కారం. 2019, 2024లో పరిపాలన ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒక రాక్షస పరిపాలన, ఆర్థిక వ్యవస్థ మొత్తం సర్వనాశనమైంది. ఆ 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. అలాంటి పరిపాలన నుంచి ఇప్పుడిప్పుడే ఒక ప్రగతి రథచక్రాలపై ప్రయాణిస్తున్నాం. ఈరోజు సుమారుగా 1,29,000 కోట్లు విద్యుత్తులో నష్టాల్లో ఉన్నాం. ఇదంతా మీకు తెలుసు. ప్రపంచంలో ఏ ప్రభుత్వాలైనా, ముందుగా మన భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచి తగ్గించడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికే అది జరిగింది. ఒక యూనిట్ కాస్ట్ ₹4.75 కొనడం జరుగుతుంది. అంటే ఆయన చేసిన తప్పిదాల వల్ల సుమారుగా 32,000 కోట్లు ప్రజలపై భారం పడడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోము, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని ఏదైతే హామీ ఇచ్చారో, ఈరోజు ప్రజలకి ఇబ్బంది కలగకూడదని ఆలోచిస్తూ మొన్నే ఒక విషయం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఒక అల్టిమేట్ జారీ చేసింది. సుమారుగా 5,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచాలి అని చెప్తే మన 2024-25 మధ్య పెంచమని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాం, అలాంటి పెంచడాలు జరగవు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గిస్తామని చెప్పి ఆ భారం కూడా ప్రభుత్వం మీద వేసుకొని ఏదైతే 1,29,000 కోట్లు లాసుల్లో ఉందో, అప్పుల్లో ఉందో, కానీ అవన్నీ భరించి ప్రభుత్వం భరిస్తూ ఈరోజు విద్యుత్ ఛార్జీలు అనేవి యూనిట్కి 15 పైసలు తగ్గించడం అనేది మా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయం. ఈ జనవరి 1న ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి శుభవార్తను తెలియజేశారు. ఆయనకి మా నాయకుల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రజల మీద భారం పడకూడదు, ప్రజల మీద పడకూడదు. కొన్ని ప్రభుత్వాలు కక్షాధింపు చర్యలు చేసాయి, ఆ ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు ఇంపార్టెంట్ కోరి అవి ఏదైతే నెలకి 5,000 కోట్ల భారం పడాల్సిన పరిస్థితి వచ్చిందో దాన్ని ప్రభుత్వం భరిస్తూ ఈ రోజు అనేది ఈ కొత్త విధానాన్ని పెట్టి మన విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు బెరలు పెట్టుకుంది. పాతపట్నంలో అన్నా క్యాంటీన్ ఏంటి అనుకుంటున్నారు, కానీ పాతపట్నంలో అన్నా క్యాంటీన్ కాదు. 5 మండలాల్లో తక్కువ టైంలో కూడా 5 మండలాలు అడ్డుకోవట్లకి అన్నా క్యాంటీన్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 2014-2019 వంశధార కరకట్లన్నీ నిర్మాణం కోసం వందలాది కోట్లేమో వెచ్చించాం మన తెలుగుదేశం ప్రభుత్వంలో. వెచ్చిస్తే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నీ తీసేసి వేరే దగ్గరికి పెట్టి తన కాంట్రాక్టులకి పంపించాడు. ఒక్క విషయం నేను చెప్తాను చూడండి. మన నియోజకవర్గంలో డబ్బులు, జేజేఎం నిధులు 110 కోట్లతో ఏమైందో ఇప్పుడు కూడా సమాధానం దొరకట్లేదు మాకు.
మీ మీడియా ముందు చెప్తున్నాను నేను 110 కోట్లు మొన్న కలెక్టర్ గారి దగ్గర నా ఆవేదన అలా కలిగించాడు. 110 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలియడం లేదు. అన్ని నియోజకవర్గాల డబ్బులు ఉన్నాయి. ఒక బాధపడ్డ నియోజకవర్గం డబ్బులు 110 కోట్లు జేజీఎం నిధులు వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాయి అవి? అది ఎందుకు అలా జరిగింది అంటే ఇవన్నీ తీసుకున్న పోతే ఈరోజు అది ఉద్దానం టూ కింద 265 కోట్లు తెస్తూ మళ్ళీ ప్రతి ఊరు కూడా వాటర్ కలిగి చెప్తూ అతి తక్కువ టైంలో మార్చి ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా అందరికి కూడా వాటర్ వస్తుంది. మొట్టమొదటిసారిగా మిలియపుట్టుకు వాటర్ ఇస్తున్నారు. దాన్ని ఇవి గ్రామానికి ఇస్తున్నారు. ప్రజలు పాతపట్టు నియోజక ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అందుకే సరైన నిర్ణయం తీసుకున్నారు. మీరు మీ జగన్మోహన్ రెడ్డి, మీ ఎమ్మెల్యే, మీ ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ రెడ్డిశాంతి గారు మీరు చేసిన తప్పుదాలు మీరు ఒకసారి గుర్తుంచుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మా ప్రభుత్వం ప్రజాశ్రేయస్ ప్రభుత్వం. ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అదే తీసుకున్న ప్రభుత్వం. ఒక్క విషయం మీరు తీసుకోండి, ఇసుక విధానాన్ని తీసుకోండి. ఫ్రీ ఇసుక విధానం తప్పుడు కోతలు కోస్తున్నారు. మీ టైంలో ఒక లారీ 50,000 అమ్మారు. పబ్లిక్ రండి. మీ టైంలో ఒక ట్రాక్టర్ ఏమో సామాన్యులు నమ్ముకున్న ట్రాక్టర్ ఏమో 6,000 అమ్మారు. ఇప్పుడు ఒక ట్రాక్టర్ 1,500 రూపాయలకి, ఒక లారీ 5,000 4,000 5,000 రూపాయలకి వెళ్తుంది ఇక్కడ.